హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సంబంధించి ఆల్రెడీ పార్ట్ ఏలో రూల్ నెంబర్ 4 వరకు చెప్పుకున్నాం. ఈరోజు మిగతా రూల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు మనము గత వీడియోలో చెప్పుకున్నటువంటి కీవర్డ్స్ని ఒకసారి మీకు మరొకసారి గుర్తు చేస్తాను. జస్ట్ నౌ, ఆల్రెడీ, నెవర్, ఎవర్, దిస్ ప్లస్ టైం అంటే దిస్ మార్నింగ్, దిస్ ఈవినింగ్, దిస్ సండే, దిస్ మండే అని, ఆఫ్ లేట్, ఎట్, అప్ టు నౌ, అప్ టు ప్రజెంట్, రీసెంట్లీ, టిల్ నౌ, సో ఫార్, లేట్లీ, సెవరల్ టైమ్స్, మెనీ టైమ్స్, 2 times, 3 times అని ఆ విధంగా సిన్స్, ఫర్, వీటి తర్వాత ఇవి పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం తెలియజేయాలి. ఓకేనా? టైంకి సంబంధించి మాత్రమే సిన్స్, ఫర్. అలాగే మేబీ వచ్చినప్పుడు కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ని వాడతాం. పెర్హాప్స్ ఇచ్చినప్పుడు కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ని వాడతాం. ఇట్ ఈజ్ పాసిబుల్ ఇచ్చినప్పుడు కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ని వాడతాం. అలాగే వన్స్ ఇచ్చిన ప్రజెంట్ పర్ఫెక్ట్ని వాడతాం. బిఫోర్, సెంటెన్స్ చివరిలో బిఫోర్ ఉంటే మనము ప్రజెంట్ పర్ఫెక్ట్నే యూజ్ చేయాలి. ఆల్ డేని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వాడతాం. అలాగే సిన్స్, ఫర్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కూడా వాడతాం. సో ప్రజెంట్ పర్ఫెక్ట్లో వాడినా, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వాడినా ఒకటే. ఓకేనా? తర్వాత అది చెప్పుకున్నప్పుడు మనము చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇవి కీవర్డ్స్ ఒకసారి గుర్తు చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇది రూల్ నెంబర్ 5 గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్, వెదర్ ఎన్ యాక్షన్ ఈజ్ ఓవర్ ఆర్ నాట్ అంటే ఒక పని జరిగిందా లేదా అని క్వశ్చన్ రూపంలో అడిగినప్పుడు మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ని ఉపయోగిస్తాం. ఆ పని జరిగిందా లేదని, అంటే నువ్వు తిన్నావా లేదా, ఆమె వైజాగ్ వెళ్ళిందా లేదా. ఓకేనా? ఆ విధంగా ఒక పని జరిగిందా లేదా, వెదర్ అన్ యాక్షన్ ఈజ్ ఓవర్ ఆర్ నాట్ అని అడిగినప్పుడు మనము ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ని ఉపయోగిస్తాం. హ్యావ్ యూ డన్ ది హోంవర్క్, నువ్వు హోంవర్క్ కంప్లీట్ చేసావా అని అడిగినప్పుడు, ఒక పని చేసావా లేదా అని అడిగినప్పుడు మనము క్వశ్చన్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ హ్యావ్ ముందుకు వచ్చిన తర్వాత సబ్జెక్ట్ వచ్చిందన్నమాట. హ్యావ్ యూ డన్ ది హోంవర్క్. హ్యావ్ యూ విజిటెడ్ ఢిల్లీ, నువ్వు ఢిల్లీని విజిట్ చేసావా ఎప్పుడైనా. హ్యావ్ యూ విజిటెడ్ ద తాజ్మహల్, ఆ విధంగా ఎప్పుడైనా వెళ్ళావా, ఒక పని చేసావా, అది తిన్నావా, అది చూసావా, అతన్ని చూసావా. హ్యావ్ యూ సీన్ హిమ్ అంటే ఆ విధంగా ఒక పని చేసావా, ఒక పని జరిగిందా లేదని అడిగినప్పుడు ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ని ఎక్కువగా ఉపయోగిస్తాము. అలాగే హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ టాస్క్, నీ యొక్క టాస్క్ని కంప్లీట్ చేసావా అని అడిగినప్పుడు. ఓకేనా? నెక్స్ట్, హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ తిరుపతి, నువ్వు తిరుపతి ఎప్పుడైనా వెళ్ళావా అంటే నువ్వు ఎప్పుడైనా తిరుపతి సందర్శించావా అని ఒక పని జరిగిందా లేదా అని అడిగిన సందర్భంలో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ని హ్యావ్ బై యాజ్ ప్లస్ V3 స్ట్రక్చర్ని ఉపయోగిస్తాము. ఓకేనా? హ్యావ్ అని ఎప్పుడు ఉపయోగిస్తాము, హ్యాజ్ అని ఎప్పుడు ఉపయోగిస్తాం అనేది ఆల్రెడీ పార్ట్ ఏలో చెప్పడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్, రూల్ నెంబర్ 6, ఎన్ యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ది పాస్ట్ అండ్ స్టిల్ గోయింగ్ ఆన్ అంటే ఒక పని గతంలో ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతూ ఉంటే దాన్ని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే చెప్పాలి ఫ్రెండ్స్. ఓకే, ఈ డాష్ హియర్, ఇక్కడ మనము ఈ రూల్లో ఎక్కువగా సిన్స్, ఫర్ని ఉపయోగిస్తాం. సిన్స్, ఫర్ని పాయింట్ ఆఫ్ టైం సిన్స్, పీరియడ్ ఆఫ్ టైం అనేది ఫర్. ఓకేనా? హీ డాష్ లివ్ హియర్ సిన్స్ 1990 అంటే 1919 నుంచి ఇక్కడ నివసిస్తున్నారని అర్థం. ఇక్కడ సిన్స్ పక్కన పాయింట్ ఆఫ్ టైం, పర్టికులర్ టైం ఉంటుంది అనమాట. సిన్స్ ఐ వాజ్ బార్న్, నేను పుట్టిన దగ్గర నుండి ఇక్కడ నివసిస్తున్నారని చెప్పినప్పుడు. ఓకేనా? ఆ విధంగా సిన్స్ బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ దగ్గర నుండి ఇప్పటి వరకు అని అర్థం. సో సిన్స్ తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైం, పర్టికులర్ టైం ఇస్తే దాన్ని పాయింట్ ఆఫ్ టైం అని అంటాం. సిన్స్ తర్వాత పాయింట్ ఆఫ్ టైం వస్తుంది. మనం ఆల్రెడీ ప్రిపోజిషన్లో సిన్స్, ఫర్ గురించి చెప్పుకున్నప్పుడు మీకు ఆ వివరంగా మీకు చెప్పడం జరిగింది అక్కడ. ఓకేనా? సో ఈ విధంగా సిన్స్ ఇచ్చినట్లయితే మనం ఏమొస్తుందంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాయొచ్చు. సో హీ హ్యాజ్ లివ్డ్ అంటే హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ V3 రాయాలి, కానీ ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది కాబట్టి హ్యాజ్ లివ్డ్ అని రాయాలి. ఓకేనా? ఈ హ్యాజ్ లివ్డ్ హియర్ సిన్స్ 1990. అయితే సిన్స్, ఫర్ వచ్చినప్పుడు మాత్రం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని కూడా వాడచ్చు. సో ఆ టెన్స్ చెప్పినప్పుడు మీకు చెప్తాను. ఓకేనా? దే డాష్ వర్క్ ఇన్ దిస్ ఆఫీస్ ఫర్ 2 years. ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం తెలుస్తుంది. ఫర్ 2 years, ఫర్ 1 year, ఫర్ 2 years, ఫర్ ఏ లాంగ్ టైం. ఈ విధంగా ఫర్ తర్వాత పర్టికులర్ టైం ఉండదు. 2 సంవత్సరాలుగా, 3 నెలలుగా, 3 గంటలుగా అని చెప్తున్నమాట. ఈ విధంగా ఫర్ వచ్చినా, సిన్స్ వచ్చినా మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్నే అంటే 2 సంవత్సరాలుగా అతను ఈ ఆఫీసులో పనిచేస్తూ ఉన్నాడు అంటే గతంలో ఎప్పటి నుంచో ప్రారంభించాడు, ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాడని అర్థం. సో దే హ్యావ్ ప్లస్ V3 వర్క్డ్, దే హ్యావ్ వర్క్డ్ ఇన్ దిస్ ఆఫీస్ ఫర్ 2 years. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ డాష్ లివ్ హియర్
ఇన్ 1990. ఇక్కడ ఇన్ ఇచ్చిన అనుకోండి అంటే 1990లో నివసించేవాడు అంటే అది పాస్ట్ అయిపోద్ది, సింపుల్ పాస్ట్. ఓకేనా. ఇన్ 1990, ఇన్ 2012 ఆ విధంగా ఇన్ వచ్చినట్లయితే ఇన్ లాస్ట్ ఇయర్ ఆ విధంగా వచ్చినప్పుడు మాత్రం V2 రాయాలి అక్కడ, సింపుల్ పాస్ట్. కానీ ఇక్కడ సిన్స్ ఫర్ ఇచ్చినప్పుడు మాత్రం V2 రాయడానికి లేదు. ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మాత్రమే రాయాలి. ఐ డాష్ లివ్ హియర్ ఆల్ మై లైఫ్. ఆల్ మై లైఫ్ వచ్చిన సిన్స్ వచ్చిన ఫర్ వచ్చిన తప్పనిసరిగా మనము హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ V3నే ఉపయోగించాలి. ఐ హ్యావ్ లివ్డ్ హియర్ ఆల్ మై లైఫ్ అంటే ప్రస్తుతం కూడా అది ఉందని అర్థం ఆల్ మై లైఫ్ అంటే. ఓకేనా. షీ డాష్ నో హిమ్ సిన్స్ చైల్డ్హుడ్. ఆమె నాకు తెలుసు ఇప్పటి నుంచి, చైల్డ్హుడ్ నుంచి. సిన్స్ ఇది కూడా పాయింట్ ఆఫ్ టైంలో తెలియజేస్తుంది సిన్స్. కాబట్టి షీ హ్యాజ్ నోన్. దీనికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఇవన్నీ రాయొచ్చు కానీ దీన్ని రాయడానికి లేదు. ఎందుకంటే మనం ఏ వెర్బ్స్ అంటే మనం అక్కడ స్టేటివ్ వెర్బ్స్కి కంటిన్యూస్ టెన్స్ ఉండదని చెప్పాం. కంటిన్యూస్ టెన్స్ ఉండదు. అందువల్ల అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో అయినా సో ఈ నో ఇచ్చినప్పుడు మాత్రం, ఆ స్టేటివ్ వెర్బ్స్ ఇచ్చినప్పుడు మాత్రం, సిన్స్ ఇచ్చినప్పుడు, ఫర్ ఇచ్చినప్పుడు ఇప్పుడు కూడా హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ V3 వస్తుంది. ఎందుకంటే ఆ స్టేటివ్ వెర్బ్స్కి ప్రజెంట్ కంటిన్యూస్లో రాయలేం. ఒకవేళ యాక్చువల్గా రాయాలంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కూడా రాయొచ్చు. ఎలాగంటే హ్యాస్ బీన్ నోయింగ్ అని. కానీ నో కంటిన్యూస్ టెన్స్లో రాయకూడదు. కాబట్టి దానిని మనము హ్యాజ్ ప్లస్ V3లోనే రాయాలి, సిన్స్ ఫర్ ఉంది కాబట్టి. షీ హ్యాజ్ నోన్ హిమ్ సిన్స్ చైల్డ్హుడ్ అంటే ఇక్కడ సిన్స్ ఫర్తో వచ్చినప్పుడు రెండు టెన్స్లో రాయొచ్చు. ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాయొచ్చు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో రాయొచ్చు. కానీ స్టేటివ్ వెర్బ్స్ ఇచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా దాన్ని సిన్స్ ఫర్ ఇచ్చినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే రాయాలి తప్ప ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో రాయకూడదు. ఎందుకంటే కంటిన్యూస్ టెన్స్లోని ఎప్పుడు స్టేటివ్ వెర్బ్స్ని ఉపయోగించమని మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనే వీడియోలో చెప్పుకున్నాం, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వీడియోలో. ఓకేనా. కాబట్టి హ్యాజ్ నోన్ అనే రాయాలి అక్కడ. ఐ డాష్ స్కోల్డ్ హిమ్ ట్వైస్ సిన్స్ హీ రిటర్న్డ్. అతను తిరిగి వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ నేను 2 సార్లు అతన్ని తిట్టాను అని. ట్వైస్. అలాగే సిన్స్ హీ రిటర్న్డ్ అంటే అతను వచ్చేటప్పటి నుంచి అని అర్థం. నెక్స్ట్ థ్రైస్ 3 సార్లు తిట్టినా, 2 టైమ్స్ తిట్టినా, 4 టైమ్స్ తిట్టినా అలా వచ్చినప్పుడు కూడా మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ను వాడాలి. ఐ హ్యావ్ స్కోల్డెడ్ హిమ్ ట్వైస్ సిన్స్ హీ రిటర్న్డ్. అతను వచ్చినప్పటి నుంచి అర్థం. ఈ డాష్ బి ఎ టీచర్ ఫర్ ఏ లాంగ్ టైం. అతను టీచర్గా పనిచేస్తున్నాడు. అతను టీచర్గా ఉన్నాడు అక్కడ, లేదా టీచర్గా పనిచేస్తున్నాడు అని అర్థం. ఫర్ ఏ లాంగ్ టైం ఇది కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే చెప్పాలి. సో హీ హ్యాస్ బీన్. బీకి కూడా కంటిన్యూస్లో ఉండకూడదు. బీ కూడా మనం ఇక్కడ స్టేటివ్ వెర్బే. బీ అనేది మెయిన్ వెర్బ్ ఉన్నప్పుడు స్టేటివ్ వెర్బ్గా పనిచేస్తుంది. దీనికి కంటిన్యూస్ టెన్స్లో రాయకూడదు. ఎందుకంటే అందుకే హ్యాస్ బీన్, బీయింగ్ అని రాదు ఇప్పుడును. కాబట్టి హ్యాస్ బీన్ అని రాయాలి. నో, సీ, లవ్ ఉన్న కదా, ఇలాంటివన్నీ కూడా ఈ సిన్స్ ఫర్ ఉన్నప్పుడు కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాయాలి తప్ప ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో రాయకూడదు. మిగతా వాటిని సిన్స్ ఫర్ ఉన్నప్పుడు 2 టెన్స్లో కూడా రాయొచ్చు. ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాయొచ్చు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కూడా రాయొచ్చు. అయితే ఇక్కడ హీ హ్యాస్ బీన్ ఏ టీచర్ ఫర్ ఏ లాంగ్ టైం. అతను టీచర్గా ఇక్కడ ఉన్నాడు, టీచర్గా ఇక్కడ పనిచేస్తున్నాడు అని చెప్పడం. ఫర్ ఏ లాంగ్ టైం. ఈ డాష్ రైన్ ఆల్ డే ఇచ్చినప్పుడు కూడా 2 టెన్స్లు రాయొచ్చు. ఏంటంటే రోజంతా అని అర్థం. ఆల్ డే అంటే ఆల్ డేస్ అంటే అన్ని రోజులను, అది ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్లోకి వెళ్ళిపోద్ది. ఓకేనా. కాబట్టి ఆల్ డే అంటే ఆ రోజంతా అని అర్థం. కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాయొచ్చు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ అక్కడ వీడియోలో మీకు చెప్తాను. ఇట్ హ్యాజ్ రైన్డ్ ఆల్ డే. ఇట్ ఉంది కాబట్టి హ్యాజ్ ప్లస్ V3 రాసాం. ఓకేనా. ఈ విధంగా ప్రస్తుతం గతంలో ప్రారంభమై ఇప్పుడు కూడా స్టార్ట్ అయినట్లయితే, ఇప్పుడు కూడా కొనసాగుతున్నట్లయితే పనిని ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పడం జరుగుతుంది. ఓకేనా. రూల్ నెంబర్ 7. ఏంటంటే పాస్ట్ యాక్షన్స్ యూజ్ ఆఫ్ ఇండెఫినిట్ ఆర్ ఇన్కంప్లీట్ పాస్ట్ టైం ఎక్స్ప్రెషన్స్. అంటే ఇన్కంప్లీట్గా ఉండవు ఆ పాస్ట్ యాక్షన్స్, కానీ ఇన్కంప్లీట్గా ఉండవు. ఓకేనా. అటువంటి వీటిల్లో మాత్రం మనము ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. ఇన్కంప్లీట్గా ఉంటాయి, పూర్తి అవ్వమాట అవి. దిస్ వీక్, సో ఫార్, ఎట్, టిల్ నౌ, టుడే ఇవి వస్తాయి అన్నమాట మనకి క్లూ వర్డ్స్. అక్కడ చెప్పాం కదా ఆల్రెడీ, అందులో చెప్పుకొని విన్నాను. వచ్చినప్పుడు ఏం వాడాలంటే మనం హ్యావ్ బై యాజ్ ప్లస్ V3 అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ని వాడాలి. దిస్ వీక్, దిస్ మంత్, దిస్ సండే, దిస్ మండే, అలాగే టిల్ నౌ ఇప్పటి వరకు. ఓకేనా. ఎట్ ఇంకా. ఓకేనా. నెక్స్ట్ అంటే
సో ఫార్ అని కూడా మనం టిల్ ఇప్పటి వరకు అని మీనింగ్ వస్తుంది. అలాగే టుడే, అలాగే ఎట్, ఇంకా అని మీనింగ్స్ కూడా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇన్కంప్లీట్ పాస్ట్ టైం ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినప్పుడు మాత్రం మనము ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. చూద్దాం. గీత డాష్ నాట్ కమ్ దిస్ మార్నింగ్ అంటే ఈ దిస్ మార్నింగ్ గీత ఇంకా రాలేదని అర్థం. అంటే దిస్ మార్నింగ్ అంటే ఇంకా రాలేదంటే కంప్లీట్ అవ్వలేదని అర్థం. అంటే దిస్ మార్నింగ్ వచ్చిన, దిస్ సండే వచ్చిన, దిస్ మండే వచ్చిన, ఇలా దిస్తో వచ్చేవన్నిట్లు కూడా మన ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాయాలి. దిస్ మార్నింగ్ సండే అంటే దిస్ మార్నింగ్ అంటే ఈ సండే, దిస్ మార్నింగ్ ఈ ఉదయం ఇంకా గీత అనేది ఇంకా రాలేదు, ఈ ఉదయం గీత రాలేదు అని చెప్పడం. అంటే ఆ ఉదయమే అన్నాడు కాబట్టి మనము అప్పుడు జరిగిన పని కానీ మనం ట్రీట్ చేయొచ్చు. కాబట్టి గీత హ్యాజ్ రాయాలి, ఎందుకంటే ఈ షీట్లకి హ్యాజ్ రాయాలి. నెగిటివ్ కాబట్టి నాట్, హీ హ్యాజ్ నాట్ కమ్ దిస్ మార్నింగ్. ఐ డాష్ నాట్ సీ హెర్ సో ఫార్ ఇప్పటి వరకు ఆమె నేను చూడలేదు. సో ఫార్ వచ్చిందంటే అంటే ఆ యాక్షన్ కంప్లీట్ అవ్వదు, ఇన్కంప్లీట్ అనమాట. పాస్ట్ యాక్షన్. ఓకేనా. ఐ హ్యావ్ నాట్ సీన్ ఐ హ్యావ్ నాట్ సీన్ ఐ వచ్చింది కాబట్టి హ్యావ్ తీసుకోవాలి, హ్యాజ్ రాయకూడదు. ఓకేనా. ఐ హ్యావ్ నాట్ సీన్ హెర్ సో ఫార్. సో మన కీవర్డ్ కూడా సో ఫార్ ఉంది. నెక్స్ట్ వీ డాష్ నాట్ గో టు లండన్ టిల్ నౌ ఇప్పటివరకు నేను లండన్ వెళ్ళలేదు. అంటే అది యాక్షన్ ఇన్కంప్లీట్గా ఉంది. సో ఈ విధంగా ఈ కీవర్డ్స్ ఉండి ఆ పని కూడా కంప్లీట్ అవ్వకుండా ఉంటే అది మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే చెప్పడం జరుగుతుంది. వీ డాష్ అంటే వీ హ్యావ్ నాట్ గాన్ టు లండన్ టిల్ నౌ. సో టిల్ నౌ ఉందంటే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే రాయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇందులో ఎట్ అంటే ఎక్కువగా ఎట్ ఉపయోగించిన నెగిటివ్లోనే రాస్తాం సెంటెన్స్. అంటే ఎఫర్మేటివ్లో రాసినప్పుడు సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యి చివరిన ఫుల్ స్టాప్ ఉంటుంది. ఎఫర్మేటివ్లో ఎస్ఆర్ఎట్ అది రాసినప్పుడు మాత్రం నెగిటివ్లోనే రాయాలి. అదే ఎట్ని ఇంటరాగేటివ్లో నెగిటివ్లో రాయొచ్చు, పాజిటివ్లో రాయొచ్చు. కానీ ఎఫర్మేటివ్ రాసినప్పుడు సెంటెన్స్లో రాసినప్పుడు సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యి చివరిన ఫుల్ స్టాప్ ఉంటే అందులో ఎట్ ఉపయోగించామంటే నాట్ ఉండాలి. ఓకేనా. మై ఫాదర్ డాష్ నాట్ ఈట్ లంచ్ ఎట్ మా ఫాదర్ ఇంకా లంచ్ చేయలేదు అని అర్థం. ఎట్ అంటే ఇంకా అని అర్థం. కాబట్టి ఎట్ వచ్చిందంటే తప్పనిసరి నాట్ వస్తుంది. మై ఫాదర్ తర్వాత హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ నాట్ ప్లస్ V3. మై ఫాదర్ అంటే హీ కాబట్టి హ్యాజ్ రాయాలి. హ్యాజ్ నాట్ ఈటెన్ మై ఫాదర్ హ్యాజ్ నాట్ ఈటెన్ లంచ్ ఎట్. నెక్స్ట్ హ్యావ్ యూ నాట్ సీన్ మీ ఎట్. చూసారా, క్వశ్చన్స్ చేసినప్పుడు ఇంటరాగేటివ్లో కూడా ఎట్ను ఉపయోగిస్తాం. కాబట్టి ఎట్ ఇప్పుడు కూడా చివరన ఉంటుంది. హ్యావ్ యూ నాట్ సీన్ మీ, హ్యావ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, నాట్ ప్లస్ V3, హ్యావ్ ప్లస్ V3 అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాసాం. హ్యావ్ యూ నాట్ సీన్ మీ ఎట్ నన్ను ఇంకా చూడలేదా నువ్వు అని. ఆ విధంగా నెగిటివ్లో రాయొచ్చు, పాజిటివ్లో రాయొచ్చు ఇంటరాగేటివ్లో. కానీ ఎఫర్మేటివ్లో ఎస్ఆర్ఎటివ్లో మాత్రము సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ ఉన్నప్పుడు చివరిని ఎట్ ఉండాలి, తప్పనిసరిగా నాట్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మై డాగ్ డాష్ ఎనీథింగ్ టుడే నాట్ ఈట్ అంటే ఈరోజు మా డాగ్ ఏమీ తినలేదు అని అర్థం. టుడే ఇచ్చాడంటే తప్పనిసరి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే రాసేయండి. హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ V3. నెగిటివ్లో ఉంటే నెగిటివ్లో రాయండి. డాగ్ అనేది ఇట్ కాబట్టి హ్యాజ్. ద డాగ్ హ్యాజ్ నాట్ ఈటెన్ ఎనీథింగ్ టుడే ఈరోజు మా డాగ్ ఏమీ తినలేదని. అంటే దాని ఎఫెక్ట్ కూడా ఉంటాయి కదా, దాని ప్రభావం. ఫాస్ట్ యాక్షన్ అయితే ఏమి తినలేదు, దాని ప్రభావం కూడా ఉంటుంది. ఏమీ తినలేదంటే ఏదో చిన్న దాని రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకేనా. ఐ డాష్ డ్రింక్ 4 cups ఆఫ్ కాఫీ టుడే అంటే ఈరోజు నేను 4 cups కాఫీ తాగాను అంటే ఇంకా తాగొచ్చు, మేబీ అవుతుందా, ఇంకా తాగొచ్చు, ఇంకా అవకాశం ఉంది, ఇంకా ఆ పని జరిగే అవకాశం ఉంది ఇంకోసారి, మరో ట్రయల్. అర్థమైందా, ఆక్యురెన్స్. కాబట్టి అప్పుడు కూడా మనము ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే రాయాలి. ఐ హ్యావ్ డ్రంక్ డ్రంక్ ఐ హ్యావ్ డ్రంక్ 4 cups ఆఫ్ కాఫీ టుడే. సో టుడే వచ్చిందంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే రాయాలి. నెక్స్ట్ అండి పాస్ట్ యాక్షన్స్ విత్ ఫస్ట్ టైం, సెకండ్ టైం, సెవరల్ టైమ్స్, మెనీ టైమ్స్ అని వస్తాయి కదా. ఇవి వచ్చినప్పుడు మనము ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే రాస్తాం. ఐ డాష్ సీ దిస్ మూవీ 3 times, 4 times, 5 times. ఈ మూవీను 3 times చూసాను, 4 times చూసాను చెప్తాం కదా. అప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే చెప్పాలి. ఐ హ్యావ్ సీన్ దిస్ మూవీ 3 times 3 సార్లు చూసానని. ఓకేనా. నెక్స్ట్ అండి ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం ఈ విధంగా ఫస్ట్ టైం, సెకండ్ టైం వచ్చినప్పుడు మనం తర్వాత వచ్చినటువంటి డాష్లో మనం వెర్బ్కు సంబంధించి మనకు డాష్ ఇచ్చి అక్కడ వెర్బ్ ఫామ్ ఉపయోగించాలంటే తప్పనిసరిగా ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాయాలి. ఐ హ్యావ్ సీన్ యూ. ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ హ్యావ్ సీన్ యూ. నేను చూడడం ఇదే ఫస్ట్ టైం అని. ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ డాష్ కమ్ టు ఢిల్లీ. నేను ఢిల్లీకి రావడం ఇదే ఫస్ట్ టైం. కాబట్టి ఐ హ్యావ్ కమ్, కేమ్, కమ్ ఇది వెర్బ్ 3.
నెక్స్ట్ ఈ ఐ వి యూ దే ఉంటే హ్యావ్ ప్లస్ విత్ రాస్తాం. ఓకేనా. నెక్స్ట్ అండి రూల్ నెంబర్ 9, పాస్ట్ యాక్షన్స్ విత్ సూపర్లేటివ్ డిగ్రీ ఎక్స్ప్రెషన్స్. అంటే సూపర్లేటివ్ డిగ్రీ ఎక్స్ప్రెషన్స్ కూడా ఉంటాయి, అప్పుడు కూడా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్లో వాడతాం. ఎలాగంటే దిస్ ఈజ్ ద బెస్ట్ బుక్, దిస్ ఈజ్ ద బెస్ట్ బుక్ ఐ డాష్ ఎవర్ రైట్. మనకి ఎవరు వచ్చినా నెవర్ వచ్చినా ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే వాడతాం. ఎవరు వచ్చిందంటే ఇప్పుడు ఎక్కడ ఉంటుంది అంటే ఇది హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ V3కి మధ్యలో ఎవరు ఉంటుంది. ఇటువైపు హ్యావ్ బై హ్యాజ్ కానీ అటువైపు V3 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అప్పుడు తప్పనిసరిగా మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్నే రాసేయాలి. దిస్ ఈజ్ ద బెస్ట్ బుక్, ది బెస్ట్ బుక్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీ ఎక్స్ప్రెషన్స్ కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే చెప్తాం. ఓకేనా. ఐ హ్యావ్ ఎవర్ రిటెన్ లేదా ఐ హ్యావ్ ఎవర్ రెడ్, నేను ఎప్పుడు చదవలేదు అటువంటి బెస్ట్ బుక్ అని. ఓకేనా. దిస్ ఈజ్ ద స్వీటెస్ట్ సాంగ్ ఐ హ్యావ్ ఎవర్ లిజనడ్ టు. ఐ హ్యావ్ ఎవర్ లిజన్కి మూడో రూపం లిజనడ్. ఓకేనా. ఈ విధంగా దిస్ ఈజ్ ద స్వీటెస్ట్ సాంగ్, ఇదేంటంటే సూపర్లేటివ్ డిగ్రీ, ఇది చాలా స్వీటెస్ట్ సాంగ్. ఐ హ్యావ్ ఎవర్ లిజన్ టు అంటే ఇది ఎటువంటి సాంగ్ నేను ఎప్పుడు వినలేదు అని అర్థం, ఇప్పుడు చూడలేదు, ఎప్పుడు అలాగే ఇప్పుడు రాయలేదు అంటే బుక్ని, అలాగే ఇప్పుడు చదవలేదు అంటే బుక్ని. ఓకేనా. అలాగే ఇంకోలాగా వస్తుంది దిస్ ఈస్ ద మోస్ట్ బోరింగ్ ఫిలిం. ఐ హ్యావ్ ఎవర్ సీన్ దిస్ టైప్ ఆఫ్ ఫిలిం. దిస్ ఈస్ ద మోస్ట్ బోరింగ్ ఫిలిం అంటాం, అంటే మోస్ట్ అంటే సూపర్లేటివ్ డిగ్రీ. అప్పుడు ఆ తర్వాత వచ్చే టెన్స్ అనేది తప్పనిసరిగా మనం అక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్నే వాడాలి. ఓకేనా. నెక్స్ట్ రూల్ నెంబర్ 10, ఇక్కడ ముందు ఒక పాజిటివ్ ఈవెంట్ ఉంటుంది, ఆ తర్వాత ఈ పాజిటివ్ ఈవెంట్ అంటే ఇక్కడ ఒక పని జరిగిపోతుంది. ఈ పనినే మళ్ళీ మనం తిరిగి ఎంక్వైరీ చేసినట్లు క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ మనము ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. ముందు ఒక యాక్షన్ జరిగిపోద్ది పాజిటివ్ ఈవెంట్, ఈ పాజిటివ్ ఈవెంట్ని మనము ఎంక్వైరీ చేసినట్లు క్వశ్చన్ అడిగినట్లయితే ఈ పాజిటివ్ ఈవెంట్ జరిగిపోయిన పని జరిగిందా లేదని వెంటనే అడిగినట్లయితే అప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే చెప్పాలి. ఐ లాస్ట్ మై పెన్సిల్, నేను నా పెన్సిల్ పోగొట్టుకున్నాను. ఇక్కడ వీటిలో ఉంది, దీనిని మళ్ళీ ఎంక్వైరీ చేయాలి. హ్యావ్ యూ అంటే ఈ పెన్సిల్ పోయింది కదా, దీని మీద మనం ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీ చేసినప్పుడు వెంటనే క్వశ్చన్ అడుగుతాం కదా. ఇక్కడ చెప్తాప్పుడు హ్యావ్ యూ సీన్ ఇట్ ఎనీవేర్ అంటే నువ్వు ఎక్కడైనా దాన్ని చూసావా, నా పెన్సిల్ పోగొట్టుకున్నాను నువ్వు ఎక్కడైనా చూసావా అంటే ముందు జరిగిన పనిని మనం ఇక్కడ ఎంక్వైరీ చేస్తాం. ఓకేనా. హ్యావ్ యూ సీన్ ఇట్ ఎనీవేర్, ఇది ఇంట్రాగేటివ్ కాబట్టి హ్యావ్ ముందుకు వచ్చి తర్వాత సబ్జెక్ట్ అనమాట. హ్యావ్ ప్లస్ V3. ఐ టోల్డ్ యూ టు పే ద బిల్, నీకు నేను బిల్ పే చేయమని చెప్పాను. టోల్డ్ అంటే V2లో ఉంది. ఐ టోల్డ్ యూ టు పే ద, నీకు బిల్ పేమెంట్ చెప్పాను పే చేసావా లేదా అని తిరిగి అని ఎంక్వైరీ చేయడం. హ్యావ్ యూ పే ఇట్, పే చేసావా అని. హ్యావ్ యూ పెయిడ్, హ్యావ్ యూ పేడ్ ఇట్ అంటే నేను నీకు బిల్ పే చేయమని చెప్పాను, నువ్వు పే చేసావా తిరిగి ఎంక్వైరీ చేయడం. ఆ ముందు జరిగిన యాక్షన్ మీద, ఆ ముందు జరిగిన పని మీద ఎంక్వైరీ చేస్తే దానిని ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. హీ ప్రామిస్ టు హెల్ప్ యూ, అతను ప్రామిస్ చేశాడు నీకు హెల్ప్ చేస్తాడని. అతడు ప్రామిస్ చేశాడు, ఇది V2 సింపుల్ పాస్ట్. ప్రామిస్డ్ అంటే పని జరిగిపోయింది. అయితే అతను నీకు హెల్ప్ చేశాడా, అతను హీ ప్రామిస్ టు హెల్ప్ యూ, అతను నీకు హెల్ప్ చేశాడా. అప్పుడు దాన్ని నిలబడతాం హ్యాజ్ షీ హెల్ప్డ్, యాజ్ హీ హెల్ప్డ్ యూ. అతడు నీకు హెల్ప్ చేస్తానని ప్రామిస్ చేశాడు, అతను నీకు హెల్ప్ చేశాడా తిరిగి వెంటనే దాని మీద ఎంక్వైరీ చేసినట్లయితే అప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాలి, ఇది పాస్ట్లో ఉంటుంది అన్నమాట. యాజ్ హీ హెల్ప్డ్ యూ ని. ఓకేనా. ఆ విధంగా చెప్తాను. నెక్స్ట్ రూల్ నెంబర్ 11, ఇప్పుడు ఒక క్వశ్చన్ వేసామనుకోండి, ఆ క్వశ్చన్ ఏ టెన్స్లో ఉంటే దానికి వచ్చిన ఇమీడియట్ ఆన్సర్ చెప్తే అదే టెన్స్లో చెప్పాలా. ఒకవేళ క్వశ్చన్ మనము ప్రజెంట్ పర్ఫెక్ట్లో వేసినట్లయితే దాని ఆన్సర్ వెంటనే చెప్పాలంటే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే చెప్పాలి. ఒకవేళ క్వశ్చన్ మనము V2లో వేసినట్లయితే దానికి ఇవ్వాల్సిన ఆన్సర్ వెంటనే ఇచ్చినట్లయితే దాన్ని కూడా V2లో చెప్పాలి. అంటే ఏ టెన్స్లో మనం క్వశ్చన్ వేస్తామో అదే టెన్స్లో మనము ఆన్సర్ చెప్పాలి. వెంటనే ఆన్సర్ చెప్తే అదే టెన్స్లో చెప్పాలి. అలాగే ఇక్కడ చూద్దాం. హ్యావ్ యూ సీన్ మీ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో క్వశ్చన్స్. నువ్వు నన్ను చూసావా, ఎస్ ఐ హ్యావ్ సీన్. వెంటనే దానికి రిప్లై ఇస్తే ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే ఆన్సర్ చెప్పాలి. ఎస్ ఐ హ్యావ్ సీన్ లేదా ఎస్ ఐ హ్యావ్ అని చెప్పొచ్చు. ఎస్ ఐ హ్యావ్ అన్న ఒకటే. డిడ్ యూ సీ మీ, నువ్వు నన్ను చూసావా అంటే పాస్ట్ టెన్స్ సంబంధించి. నన్ను నిన్న చూసావా అని అర్థం. డిడ్ యూ సీ మీ. ఎస్ ఐ సా,
చూస్తే ఇక్కడ రిప్లై ఏంటంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 పాస్ట్ V2 వెర్బ్ V2లో సింపుల్ పాస్ట్లో ఉంటే దానికి క్వశ్చన్ ఎలా చేస్తాం చెప్పాము డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 కదా, కాబట్టి ఇది సింపుల్ పాస్ట్లో ఉన్నట్టు కాబట్టి రిప్లై కూడా ఎస్ ఐ సా అంటే V2లో చెప్పాలి. ఇక్కడ మెయిన్ వెర్బ్ సి కదా, V2లో చెప్పాలి. సో క్వశ్చన్ ఏ టెన్స్లో వేస్తే ఆన్సర్ వెంటనే ఇమీడియట్ చెప్పినప్పుడు అదే టెన్స్లో చెప్పాలి ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ రూల్ నెంబర్ 12 పెర్హాప్స్ తోటి మేబీ తోటి అలాగే ఇట్ ఈజ్ పాసిబుల్ వీటితో మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగించాలి. ఓకేనా, చూద్దాం. పెర్హాప్స్ షీ హ్యాస్ టేకెన్ లంచ్, బహుశా ఆమె లంచ్ తినేసి ఉంటుంది, లంచ్ చేసే ఉంటుంది. సో పెర్హాప్స్ ఇచ్చాడంటే తప్పనిసరిగా అక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించాలి. హ్యావ్ బై యాజ్ ప్లస్ V3. హ్యావ్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఐ వి యూ దే. మిగతా వాటికి ఈ షీట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ సింగులర్ నౌన్స్కి రామ గీత వాటికి హ్యాజ్ వాడాలి. హ్యాజ్ ప్లస్ V3. షీ హ్యాజ్ టేకెన్ లంచ్. మేబీ మై మదర్ హ్యాజ్ కాల్డ్ మీ. మా మదర్ కాల్ చేసి ఉండొచ్చు నాకు మేబీ. సో అంటే జరిగిపోయిన పని ఇది కూడా, కాబట్టి మేబీ ఇచ్చి పక్కన ఒక వెర్బ్ ఫామ్ సంబంధించి బిట్ ఇచ్చినట్లయితే ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాయండి. పెర్హాప్స్ ఇచ్చిన కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే రాయండి. అలాగే మరి కొన్ని పెట్టిన ఏంటంటే ఇన్ ద లాస్ట్ ఫ్యూ డేస్, ఇన్ ద లాస్ట్ ఫ్యూ డేస్, ఇన్ ద లాస్ట్ ఫ్యూ డేస్, అలాగే ఫర్ ఎ లాంగ్ టైమ్, ఆల్ డే, ఆల్ నైట్, ఆల్ హిజ్ లైఫ్, ఆల్ హెర్ లైఫ్, ఆల్ లైఫ్, ఇవి ఏ వచ్చినా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే రాయొచ్చు. అలాగే ఆల్ డే వచ్చినప్పుడు మాత్రం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో రాయడం జరుగుతుంది, తర్వాత మీకు అది చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఆల్ నైట్, ఆల్ డే ఇవి వచ్చినా సరే. అలాగే ఇన్ ద లాస్ట్ ఫ్యూ డేస్ అంటే లాస్ట్ ఫ్యూ డేస్లో అని చెప్పినప్పుడు మాత్రం మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే చెప్పాలి. ఐ హ్యావ్ లివ్డ్ హియర్ ఆల్ మై లైఫ్. ఇందా చెప్పాను మీకు, ఆల్ మై లైఫ్, నా లైఫ్ అంతా ఇక్కడ నివసించానని ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే చెప్పాలి. నెక్స్ట్ ఇట్ ఈజ్ గుడ్ టు సీ యూ అగైన్. ఇట్ ఈజ్ గుడ్ టు సీ యూ అగైన్. నేను చూడడం చాలా మంచిది, చాలా హ్యాపీగా ఉన్నాను. వీ హ్యావెంట్ సీన్ ఈచ్ అదర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఫర్ ఎ లాంగ్ టైమ్ అనేది ఇక్కడ మనం ఫర్ తర్వాత మనం పీరియడ్ ఆఫ్ టైమే కదా, కాబట్టి ఏమో ఉపయోగిస్తాం ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్నే ఉపయోగిస్తాం. నెగిటివ్లో ఉంది కాబట్టి వీ హ్యావెంట్ సీన్. ఓకేనా. ఐ హ్యావ్ మెట్ ఏ లాట్ ఆఫ్ ఫ్యూ పీపుల్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ డేస్. ఇన్ ద లాస్ట్ ఫ్యూ డేస్ అంటే గత కొన్ని రోజులుగా నేను చాలామంది పీపుల్ని కలిశాను. ఇన్ ద లాస్ట్ ఫ్యూ డేస్ అని వచ్చింది అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే రాయండి. ఓకేనా. సో ఐ హ్యావ్ మెట్ అని రాయాలి. ఇక్కడ బిట్ చూద్దాం లాస్ట్ అండ్ ఫైనల్గా. డోంట్ టచ్ ద వాల్ బికాజ్ ఐ డాష్ ఇట్. వాల్ని టచ్ చేయకు బికాజ్ ఐ డాష్ ఇట్. పెయింటెడా, హ్యావ్ పెయింటెడా, పెయింటా, వుడ్ పెయింటా. ఇక్కడ అబ్జర్వ్ చేసేది అంటే వాల్ని టచ్ చేయకు బికాజ్ ఐ డాష్ పెయింటెడ్ అంటే ఐ హ్యావ్ పెయింటెడ్ అంటే ఇప్పుడే పెయింట్ వేసాను, దాన్ని టచ్ చేయకంటే దాని ఎఫెక్ట్ ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఉంది. కొంతసేపు కింద వేసినప్పటికి కూడా దాని రిజల్ట్ ఇప్పుడు ఉంది అంటే ఒకళ్ళు టచ్ చేస్తే ఆ పెయింట్ అంటుకుంటుంది అనేది దీంతో ఐ హ్యావ్ పెయింటెడ్ ఇట్ అని చెప్పాలి. ఓకేనా. ఐ పెయింటెడ్ ఇట్ అనుకోండి, నిన్న ఎప్పుడు వేస్తుంటాము అది ఆరిపోద్ది, టచ్ చేయకుండా చెప్పాల్సిన అవసరం లేదు. సో అప్పుడే వేసాడు కాబట్టి డోంట్ టచ్ ది వాల్ అన్నాడు అంటే దాని రిజల్ట్ ఇంక ఉందన్నమాట. కాబట్టి ఐ హ్యావ్ పెయింటెడ్ ఇట్. ఓకేనా. ఒకవేళ ఇక్కడ మీరు డౌట్ వచ్చు, సార్ ఐ యామ్ పెయింటింగ్ ఇట్ అని అనుకో, పెయింటింగ్ వేస్తూ ఉన్నాను టచ్ చేయకండి. పెయింటింగ్ వేస్తూ ఉంటే అలాగే టచ్ చేయడు కదా, కనబడుతుంది కదా, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా. నువ్వు పెయింటింగ్ వేయకుండా అక్కడ ఉన్నావు, ఎవరైనా వస్తే డోంట్ టచ్ ది వాల్ జస్ట్ బికాజ్ ఐ హ్యావ్ పెయింటెడ్ ఇట్ అని చెప్తాను, ఎందుకంటే ఇప్పుడే రంగు వేసాను, ఇప్పుడే కంప్లీట్ అయిందని అర్థం. ఓకేనా. ఈ విధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ సంబంధించి మీకు వీడియో పూర్తి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో మీకు ప్రజెంట్ పర్ఫెక్ట్ సంబంధించి ఎంత సమాచారము, చాలా ఎక్కువ సమాచారం మీకు ఇచ్చాను. ఓకేనా. అలాగే తర్వాత నెక్స్ట్ టెన్స్లోకి తర్వాత వెళ్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.